వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ5. విజయవాడను వణికిస్తున్న నర్సు మాయాజాలం, ప్రశాంతత ముసుగులో పాపం. విజయవాడలోని పట్టమట ఆర్టీసీ కాలనీలో ఒక పద్ధతైన G+2 బిల్డింగ్ బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ లోపల జరుగుతున్నది మాత్రం నరకం. ఆ బిల్డింగ్ గడప దాటితే ఒక చీకటి లోకం. విజయవాడ పట్టమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ 5వ లైన్ డోర్ నెంబర్ 59A 17/1-19A వద్ద ఉన్న ఈ భవనం వెనుక ఎందరో అమాయక మహిళల కన్నీళ్లు దాగి ఉన్నాయి. పగలు ఒక ప్రముఖ హాస్పిటల్ నర్సుగా పనిచేసే కాయితేపల్లి మంజుల రాత్రి అవగానే వ్యభిచార మాఫియా క్వీన్ గా మారిపోతుంది. ఆమెకు తోడుగా చింతల రత్నకుమార్ ఈ దందాను పర్యవేక్షిస్తుంటారు. విజయవాడలోని చీకటి గది ఒక వాస్తవ కథనం. విజయవాడ నగరంలోని ఒక నిశ్శబ్ద నివాస ప్రాంతం. పైకి చూస్తే అదొక సాధారణ G+2 బిల్డింగ్. కానీ ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతున్న తంతు మాత్రం నగరంలోని చీకటి కోణాలను బయటపెట్టింది. మంజుల అనే మహిళ మరియు ఆమెకు సహకరిస్తున్న చింతల రత్నకుమార్ కలిసి నడుపుతున్న ఈ అక్రమ రవాణా మరియు వ్యభిచార కేంద్రం ఎందరో మహిళల జీవితాలను బల తీసుకుంటుంది. ఒక ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ అక్కడికి వచ్చే అమాయకపు నర్సింగ్ విద్యార్థులను, గృహిణులను మంజుల టార్గెట్ చేస్తుంది. వారికి డబ్బు ఆశ చూపి మొదట పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత బలవంతంగా ఆ ఊబిలోకి దింపుతుంది. ఆశ్రయం పొందేందుకు వచ్చిన వారు లేదా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా ఈ వృత్తిలోకి దిగడానికి నిరాకరిస్తే వారిని తీవ్రంగా భయపడుతుంది. తప్పుడు ప్రచారం చేస్తాను, మీ పరువు తీస్తాను అని బెదిరిస్తూ వారిని మానసికంగా మరియు శారీరకంగా చిత్రవధకు గురిచేస్తుంది. దీనికి ఉదాహరణ పోలీసు వారికి సుమతి ఇచ్చిన స్టేట్మెంట్. ఒక పక్క పోలీసులు రౌడీ షీటర్ల పట్ల చూపే సానుభూతి ఇటువంటి అభాగ్యుల విషయంలో మాత్రం ఎందుకు కనిపించడం లేదన్నది ఒక ప్రశ్నార్థకం. ఆర్టీసీ కాలనీ లాంటి ప్రశాంతమైన ప్రాంతంలోనే ఇలాంటి దారుణాలు జరగడం వ్యవస్థలో ఉన్న లోపాలను నిలువుటద్దంలా చూపిస్తుంది. ఒక చిన్న చోట రాజకీయ నాయకుడు అభయహస్తం, ఇతనే కారు మీద విటుల దగ్గరికి అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత. కన్నె పిల్లల కన్నెత్వం నాశనం కావడం, గృహిణి సుమతి లాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వారి వ్యభిచారి కోపంలోకి దింపి వాళ్ళ కన్నీళ్లు నైతిక విలువలకు పతనమయ్యేలా చేస్తున్నాయి. మే 22న వెలుగు చూసిన ఈ సంఘటన సమాజంలో డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా ఒడగట్టి మనుషులు ఉన్నారనడానికి నిదర్శనం. నిజాయితీ గల పోలీసు అధికారులు, సామాజిక బాధ్యత గల పౌరులు కలిసి ఈ అక్రమ వ్యభిచార కేంద్రాలను మోయించకపోతే ఇలాంటి మంజులలు ఇంకా ఎందరో అమాయక జీవితాలను బలి తీసుకుంటారు. మే 22, 2026 ఉదయం 10 గంటల సమయంలో సెంట్రల్ డివిజన్ ఏసీపీ గారి ఆదేశాలతో ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ చేసిన సోదాలలో ఈ అరాచకం బయటపడింది. సంఘటనా స్థలంలో కేవలం 3,000 రూపాయల నగదు మరియు 4 కామసూత్ర కండోమ్ ప్యాకెట్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో ఉంది. ఒక పక్క ఎఫ్ఐఆర్ పేపర్లు, మరొక పక్క మంజుల పేరుతో అంబాపురం చుట్టుపక్కల కొన్ని భూముల డాక్యుమెంట్లు, మధ్యలో రాజకీయ నాయకుడి నీడ. కేవలం 3,000 రూపాయల కోసం ఈ తతంగం నడుపుతున్నామని మంజుల చెప్పినప్పటికీ ఆమె వెనుక ఉన్న సామ్రాజ్యం చాలా పెద్దది.
అంబాపురం మరియు పరిసర ప్రాంతాలలో మంజుల పేరుతో ఉన్న భూములు, స్థిరాస్తుల విలువ దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. అంబాపురం కేంద్రంగా మహిళలను వేధిస్తూ బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్న ఒక చిన్న స్థాయి వైసీపీ నాయకుడు ఈ మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్క రోడ్డు ప్రమాదంలో ఢీకున్న జీపుల వార్త హైలైట్ అవుతుండగా, మరోపక్క వ్యభిచార కేసు రిపోర్టును పోలీసులు మరియు మీడియా నిర్లక్ష్యం చేయడం. కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారి నిజాయితీని, నగరంలో గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలను ప్రజలు కొనియాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు మంజుల మరియు రత్నకుమార్ ఫోన్ కాల్ డేటాను, ఫోన్ పే లావాదేవీలను ఎందుకు విశ్లేషించలేదు? వారి బ్యాంక్ ఖాతాలను గనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ రాజకీయ నాయకుడికి ఎంత ముట్టిందో, ఇదంతా ఎంతవరకు విస్తరించిందో మొత్తం వ్యవస్థ బయటపడుతుంది. సమాజంలో నేరస్తులు పట్టుబడగానే బెయిల్ మీద బయటకు వచ్చి తిరిగి పాత దందాలనే కొనసాగిస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ మంజుల వ్యభిచార ముఠా కేసులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 10-14 రోజుల్లోనే బెయిల్ పొంది బయటకు రావాలని ఆశించిన మంజులకు న్యాయమూర్తి గారు వరుసగా రిమాండ్ను పొడిగిస్తూ ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ కేసులోని తీవ్రతను, మంజుల ముఠా చేసిన అరాచకాలను న్యాయమూర్తి గారు లోతుగా పరిశీలిస్తున్నారు. కేవలం 3,000 రూపాయల కేసుగా పోలీసులు ఎఫ్ఐఆర్ చూపిస్తున్నా దాని వెనుక ఉన్న 4 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని, అమాయక మహిళల జీవితాలను బలికొంటున్న తీరును న్యాయమూర్తి గమనించారు. అందువల్లే బెయిల్ ఇచ్చే అవకాశాలను పూర్తిగా కొట్టివేస్తూ ఆమెను జైల్లోనే ఉంచుతున్నారు. న్యాయమూర్తి బెయిల్ నిరాకరించడం వెనుక పెద్ద వ్యూహం ఉందని అంబాపురం మరియు విజయవాడ ప్రజలు భావిస్తున్నారు. మంజుల ఫోన్ డేటా, కాల్ హిస్టరీ మరియు ఆమె ఫోన్ పే ద్వారా జరిగిన కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు పూర్తిగా బయటకు తీయాలని న్యాయమూర్తి ఆశిస్తున్నారు. ఒకవేళ ఆమె బెయిల్పై బయటకు వస్తే ఈ డిజిటల్ ఆధారాలన్నింటినీ నాశనం చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి ముందే గుర్తించారు. అందుకే ఆమెను బయటకు రానివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపికి ఒక అద్భుతమైన అవకాశం. కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు నిజాయితీని, నేరగాళ్లపై ఆయనకున్న పట్టును చూసి ప్రజలు మురిసిపోతున్నారు. న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకుండా ఆమెను అడ్డుకుంటున్న ఈ విండో పీరియడ్ ను ఉపయోగించుకుని పోలీసులు క్షేత్రస్థాయిలో ఉన్న కింది స్థాయి సిబ్బందికి మందలిస్తూ పక్కాగా డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలి. మంజుల బయటకు వస్తే ఎందరి జీవితాలు మళ్లీ చిత్రవదకు గురవుతాయోనన్న ఆందోళన బాధితుల్లో ఉంది. కానీ ప్రస్తుతానికి న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయం ఆ బాధితులకు భరోసా ఇస్తుంది. విచారణలో ఈ కేసులో ఉన్న అసలు సూత్రధారులందరినీ, ఆ రాజకీయ నాయకుడిని చట్టం ముందుకు తీసుకురావడానికి ఇదొక సువర్ణ అవకాశం. న్యాయం గెలుస్తుందా లేక మంజుల బెయిల్ పొందుతుందా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ కలిగిస్తుంది.